నల్లమ్మల అడవులల్లో ట్రావెల్ చేస్తుండే ఏమన్నా అవస్థ అనిపించిందా? హే గైస్, ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీశైలం మీద వెళ్తున్నాం అనమాట. నైట్ 11:40కి మేము అయితే స్టార్ట్ అయిపోయినాం. నైట్ టైం డ్రైవ్ చేస్తున్నాం, మస్తు మజా అనిపించింది. మార్నింగ్ 4 o'clockకి మున్ననూరు గేట్ దాకా వెళ్ళిపోయినాం. ఆఫ్టర్ 6 ఓపెన్ చేశారంట. బండ్లో పెట్రోల్ లేదని చెప్పి ఏం చేసామంటే మెల్ల ఇంకల్కి వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకొని ఒక గంట సేపు మంచిగా రెస్ట్ తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని సీదా మళ్ళా మున్ననూరు గేట్ కి అయితే వచ్చేసినాం. అప్పటికి ఫుల్ అంటే ఫుల్ జనాలు వచ్చేసారు దోసులుగా మీరే. సో లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫారెస్ట్ లో ట్రావెలింగ్ అయితే మస్తు మజా అనిపించింది. అక్కడ గుడికాడికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఫస్ట్ మా వాడు అయితే గుండి వేయించుకున్నాడు. పోయి గుండి వేయించుకొని స్నానాలు చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. మంచిగా శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి లడ్డూలు తీసుకొని ఒక 2 ఫోటోలు దిగేసి ఇక మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం. వస్తప్పుడు మధ్యలో కొంచెం మంచిగా డిన్నర్ చేసి సో నైట్ ఇంటికి వచ్చేసినాం. నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయింది. మీరు ఎప్పుడైనా శ్రీశైలం పోతే ఆ ఫారెస్ట్ ఎలా అనిపించిన, దర్శనం అయితే ఎలా అయిందో కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి మంచిగా శివ దర్శనం చేసుకోండి. బెస్ట్ ఏంటంటే బైక్ మీద వెళ్ళారనుకో ఫారెస్ట్ ని అయితే మస్తు ఎక్స్ప్లోర్ చేయొచ్చు.